ఏపీ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే దసరాకు మైసూరు ఉత్సవాన్ని తలదన్నేలా విజయవాడ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలోని మిగతా పర్యాటక ప్రాంతాల మీద దృష్టి సారిస్తోంది. త్వరలో బాపట్ల సూర్యలంక బీచ్లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్కు రెడీ అవుతోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్కు వినూత్న ప్రచారం కల్పించేందుకు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంలో వివిధ ప్రదేశాల్లో ఫ్లాష్ మాబ్స్ నిర్వహించేందుకు ఏపీ టీడీసీ సన్నద్ధమైంది. టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో పర్యాటకానికి ప్రచారంతో పాటు యువత ప్రతిభను ప్రదర్శించే వేదికలుగా ఈ ఫ్లాష్ మాబ్స్ నిలవనున్నాయి. సూర్యలంకతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, హైదరాబాద్లలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఫ్లాష్ మాబ్స్ నిర్వహించి యువతలో ఉత్సాహం కలిగించడంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక వైభవం, బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రదర్శించనున్నామని ఏపీ టీడీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫ్లాష్ మాబ్స్ ద్వారా ప్రజలను సూర్యలంక బీచ్ ఫెస్టివల్కు వచ్చేలా ఆకట్టుకోవడం లక్ష్యమని పేర్కొంది.